Good afternoon, everybody. Today we are going to tell about flat plate capacitors. So Rakesh, flat plate collectors. ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ చదును పలక సేకరణి అంటారు. ఈ యొక్క చదును పలక సేకరణి ఏ విధంగా పనిచేస్తుంది అనేటటువంటిది తెలుసుకుందాం. A solar collector is a device designed to absorb incident solar radiation and to transfer the energy to a fluid passing in contact with it. A solar collector is a device designed to absorb incident solar radiation and to transfer the energy to a fluid passing in contact with it. ఈ సౌర పలక సేకరణి సౌర సేకరణి అనేది ఏంటి అంటే దానికి ఒక పల్చటి రేకులాగా ఉంటుందండి. అదేం చేస్తుంది అంటే దాని మీద పడేటటువంటి సౌరకాంతిని గ్రహించి దానికి అనుసంధానింపబడినటువంటి ద్రవానికి పంపిస్తుంది అన్నమాట. దాని కాంటాక్ట్ ఉండేటటువంటి ద్రవానికి అది పంపిస్తుంది. సో ఈ విధంగా సోలార్ కలెక్టర్గా పనిచేస్తూ ఉంటుంది అన్నమాట. ఈ యొక్క సోలార్ కలెక్టర్లు సాధారణంగా రెండు రకాలుగా ఉంటాయండి. ఒకటి ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్, రెండోది కాన్సన్ట్రేటింగ్ కలెక్టర్. చదును పలక సేకరణి ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్, రెండు కాన్సన్ట్రేటింగ్ కలెక్టర్ కేంద్రీకృత సేకరణి అలాగా రెండు రకాలుగా ఉంటాయి. ఈ యొక్క సోలార్ కలెక్టర్స్ అవి గ్రహించేటటువంటి ఆ యొక్క ఉష్ణాన్ని బట్టి అంటే సౌరశక్తిని ఏ విధంగా గ్రహిస్తాయి అనే దాని మీద, మరియు ద వే ఇన్ విచ్ దే ఆర్ మౌంటెడ్, అవి ఎక్కడ ఏ విధంగా వాటిని మనం స్థాపిస్తున్నాము అనే దాని మీద. నెక్స్ట్ ద టైప్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఫ్లూయిడ్ వాటి తాలూకా పంపిణీకి ఉపయోగించేటటువంటి ద్రవం లిక్విడ్ తీసుకున్న దాని మీద మనం సోలార్ కలెక్టర్స్ని వర్గాలుగా విభజించవచ్చండి. విభిన్న వర్గాలుగా విభజించవచ్చండి. సో ఫస్ట్ ది కలెక్టింగ్ క్యారెక్టరిస్టిక్స్. ఈ సూర్యకాంతిని అది గ్రహించే దాన్ని బట్టి ఈ యొక్క సోలార్ కలెక్టర్లు రెండు రకాలండి. నాన్ కాన్సన్ట్రేటింగ్ ఫస్ట్ది, రెండోది కాన్సన్ట్రేటింగ్. కేంద్రీకృతం కానిది ఒకటి, కేంద్రీకృతం అయ్యేది ఒకటి. సో ఈ విధంగా రెండు సోలార్ ప్లేట్ కలెక్టర్స్ ఉంటాయండి. ఉంటాయన్నమాట. ఈ యొక్క సోలార్ ప్లేట్ కలెక్టర్స్ లో రెండు రకాలు. ఒకటి నాన్ కాన్సన్ట్రేటింగ్ అంటే ఏ విధమైనటువంటి సూర్యకిరణాలు అవి ఒడిసిపోతాయి, ఒకే పాయింట్ దగ్గర పడేలాగా చేయవన్నమాట. ఈ నాన్ కాన్సన్ట్రేటింగ్ లేదా ఫ్లాట్ ప్లేట్ సమతల పలక, దీని యొక్క పనితీరు ఎలా ఉంటుందంటే పెద్ద ఫ్లాట్గా ఉండేటువంటి సర్ఫేస్ ఉంటుందండి. అంటే బల్లపరుపు తలం ఒకటి ఉంటుంది. దాని మీద పడేటటువంటి సూర్యకాంతి మొత్తాన్ని అది గ్రహిస్తుంది. రెండోటటువంటిది కాన్సన్ట్రేటింగ్ ఆర్ ఫోకసింగ్ కలెక్టర్ అంటారు. ఇదేం చేస్తుంది అంటే దాని మీద ఈ కాన్సన్ట్రేటింగ్ కలెక్టర్ లేదా కేంద్రీకృత సేకరణి అంటారు. ఇది తన మీద పడేటటువంటి ఆ యొక్క సూర్యకిరణాన్ని ఒక బిందువు దగ్గర కలుసుకునేలా చేస్తుంది. అంటే ఏంటంటే పలక మొత్తం వేడెక్కదండి. ఆ పలక మీద పడేటటువంటి లైట్ అంతా వచ్చి ఒక బిందువు దగ్గర కాన్సన్ట్రేట్ అవుతుంది. ఆ బిందువునే మనం
ఫోకల్ పాయింట్ అంటారు. నాభిస్థానం అంటాం. ఈ నాభిస్థానం దగ్గర నువ్వు ఏ వస్తువు అయితే పెడతావో, అది ఏ ద్రవాన్ని అయితే పెడతావో, లేదా ఏ వంటకాన్ని వేడి చేయడానికి పెడతావో అది వేడెక్కుతుంది. సాధారణంగా ఈ యొక్క కాన్సన్ట్రేటెడ్ పలకలు మనకి సోలార్ కుక్కర్లో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం అన్నమాట. సోలార్ కుక్కర్లు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. వీటిలో రిఫ్లెక్టర్స్, పరావర్తకాలు అనేవి ఉంటాయి. పరావర్తకాలు అనేవి ఉంటాయి. సో ఆ పరావర్తకాలు ఏం చేస్తాయంటే వాటి మీద పడేటటువంటి కాంతి కిరణాలని ఒక బిందువు వద్ద కేంద్రీకరింపబడేలాగా చేసి అక్కడ వేడిని పుట్టిస్తారు. ఇంకా రెండోటటువంటిది మౌంటింగ్. ఈ యొక్క కలెక్టర్ can be mounted to remain stationary, be adjustable as to tilt angle to follow the change in solar declination, or be designed to track the sun. ఈ యొక్క పలకల్ని చదును పలక ఈ కలెక్టర్స్ని, సోలార్ కలెక్టర్స్ని సౌర శాఖల్ని అయితే బిగించేస్తారండి. లేదు సూర్యుడి తాలూకా గమనదశకు అనుగుణంగా అలాగ కదులుతూ ఉంటారు. సూర్యుడి యొక్క గమనదశకు అనుగుణంగా అలా కదులుతూ ఉంటాయి. అంటే ఏంటంటే పొద్దుతిరుగుడు పువ్వులాగా అనమాట. పొద్దుతిరుగుడు పువ్వు చూడండి, ఈ యొక్క మార్నింగ్ సన్ ఎటైపు ఉంటే అది అటైపు ఉంటుంది. అలా మధ్యాహ్నం చేసి సాయంత్రం వచ్చేసరికి సన్తో పాటు, అంటే ముందు తూర్పు వైపు చూస్తుంటే సాయంత్రం వచ్చేసరికి పశ్చిమ వైపు చూస్తుంది. సన్ఫ్లవర్ పొద్దుతిరుగుడు పువ్వు అంటాం కదా. సో ఈ విధంగా ఈ పొద్దుతిరుగుడు పువ్వు లాగే ఈ యొక్క ట్రాకింగ్, ఈ సూర్యుడి తాలూకా గమన మార్గాన్ని బేస్ చేసుకొని, సూర్యుడి యొక్క గమన మార్గాన్ని బేస్ చేసుకొని ఈ మౌంటింగ్ ఆ యొక్క ప్యానల్ని అమర్చుతాం. ఈ ట్రాకింగ్ కోసం అయితే వాటికి కొన్ని సూర్యుడి తాలూకా ఇంక్లినేషన్, డిక్లినేషన్, అంటే సూర్యుడు ఉన్నతి మరియు పతనం ఇవి పరిగణలోకి తీసుకుంటామంటే, ఇది ఫర్ ఎగ్జాంపుల్ మనకి భూమి మీద సూర్యకాంతి ఎంత వేగంతో ప్రయాణిస్తుంది అంటే, భూమి తన చుట్టూ తను 24 గంటలు తిరుగుతుంది కదండి. భూమిని 360 డిగ్రీల రేఖాంశాలు 360 డిగ్రీస్ లాంగిట్యూడ్స్ కింద సెపరేట్ చేస్తాం. 360 డిగ్రీస్ లాంగిట్యూడ్స్ కింద సెపరేట్ చేసాం కదా. ప్రతి లాంగిట్యూడ్కి అంటే ఒక్కొక్క రేఖాంశానికి మధ్య ఉండేటటువంటి దూరం 111.11 కిలోమీటర్. 111.11 కిలోమీటర్లు. ఇంత దూరాన్ని సూర్యకాంతి కవర్ చేయడానికి 4 నిమిషాలు టైం పడుతుంది. 4 నిమిషాల టైము పడుతుంది. సో సూర్యుడు దిక్చక్రం మీద ప్రయాణించడానికి ప్రతి 1 డిగ్రీ అక్షాంశానికి, ప్రతి 1 డిగ్రీ రేఖాంశానికి ఆయన 4 నిమిషాల చొప్పున తీసుకుంటారు అనమాట. 4 నిమిషాల చొప్పున తీసుకుంటుంది. అంటే ఇప్పుడు మనకి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు, అంటే 12 గంటల కాలం మనకి సూర్యుడు కనిపిస్తున్నాడు అనుకున్నాం. సో ఈ ఒక్కొక్క డిగ్రీ రేఖాంశం వెళ్ళడానికి ఆయనకి 4 నిమిషాల చొప్పున పడుతుంది. అదే ఉన్నతి మీద తీసుకుంటే, అంటే హైట్ వేరియేషన్గా తీసుకుంటే 6 అవర్స్లో ఆయన 180 డిగ్రీస్ తిరగాలి కాబట్టి గంటకి 30 డిగ్రీల చొప్పున పైకి లభిస్తుంది అన్నమాట. సో ఈ ఫ్లాట్ ప్లేట్ ఈ యొక్క మాడ్యూల్ కూడా ఏం చేయాలంటే, తూర్పు వైపు ఉన్నప్పుడు ఎలా పడాలి, నెమ్మదిగా తూర్పు నుంచి సూర్యుడు పైకి వెళ్తున్న కొద్దీ సూర్యుడు డైరెక్షన్తో పాటు సూర్యుడు ఎలా పైకి వెళ్తున్న కొద్దీ సూర్యుడితో పాటు తిరుగుతూ పశ్చిమకి వచ్చేసరికి ఇలాగ యువతలకి వచ్చేయాల్సి ఉంటుంది అన్నమాట. అది కూడా గంటకి 30 డిగ్రీల కోణంతో, అంటే 60 నిమిషాలకి 30 డిగ్రీలు అని తీసుకుంటే 1 నిమిషానికి 60 డిగ్రీ అనేది. ప్రతి 2 నిమిషాలకు 1 డిగ్రీ చొప్పున ఆ కలెక్టర్ తిరగాలి. సో ఇది చాలా కష్టమైనటువంటి పని అన్నమాట. అందుకే ఏంటంటే ఫిక్స్డ్ మాడ్యూల్స్ ఉంచేస్తూ ఉంటారు. నెక్స్ట్ మూడోటటువంటి టైప్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్. ఏ రకాలైనటువంటి ద్రవాల్ని ఈ యొక్క సౌర పలకల తాలూకా వేడిని గ్రహించి పంపించడానికి ఉపయోగిస్తామనేటటువంటిది. ఈ టైప్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్ సాధారణంగా లిక్విడ్ని కానీ గ్యాస్ని కానీ ఈ యొక్క ఫ్లూయిడ్ కింద ఉపయోగిస్తూ ఉంటారండి. లిక్విడ్ని కానీ గ్యాస్ని కానీ ఫ్లూయిడ్ కింద ఉపయోగిస్తూ ఉంటారు. అదే మనం జనరల్గా అయితే నీరుని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. లిక్విడ్స్ తీసుకున్నట్లయితే
సాధారణంగా నీరు మనకి ఎక్కువ విరివిగా ఉపయోగపడుతున్నటువంటి పదార్థం అండి. నీరు మనకి ఎక్కువగా విరివిగా ఉపయోగపడుతున్నటువంటి పదార్థం. రెండోటటువంటిది ఏంటి అంటే నీరు కాకుండా నీరు మరియు ఇథిలిన్ గ్లైకాల్ తాలూకా మిశ్రమం. ఇథిలిన్ గ్లైకాల్ తాలూకా మిశ్రమం. ఈ మిశ్రమం కూడా మనకి ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్. ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ గురించి చూద్దాం. ఇప్పుడు ఇంక ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ గురించి మాట్లాడదాం. A flat plate collector is the heart of any solar energy collection system designed for operation in the low temperature range 60 degrees centigrade or in the medium temperature range 100 degrees centigrade. సాధారణంగా సూర్యకాంతి చాలా వేడిగా ఉంటుందండి. ఈ యొక్క ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ను ఉపయోగించి 60 డిగ్రీల సెంటిగ్రేడ్ లోపు 60 డిగ్రీల సెంటిగ్రేడ్ అది 30 నుంచి 60 డిగ్రీల సెంటిగ్రేడ్ని లో టెంపరేచర్ రేంజ్ అని చెప్తూ ఉంటారు, తక్కువ ఉష్ణోగ్రత స్థాయి అని చెప్తూ ఉంటారు. అదే ఈ యొక్క 60 నుంచి 100 డిగ్రీల సెంటిగ్రేడ్ సాధారణంగా దీన్ని అధిక ఉష్ణోగ్రత స్థాయి, మధ్యస్థ ఉష్ణోగ్రత స్థాయి అని చెప్తూ ఉంటారు. ఈ రెండు టైప్స్లోని ఈ యొక్క ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్లో బాగా పనిచేస్తూ ఉంటుంది అన్నమాట. ఇట్ ఈస్ యూస్ టు అబ్జార్బ్ సోలార్ ఎనర్జీ, కన్వర్ట్ ఇట్ ఇంటూ హీట్ అండ్ దెన్ ట్రాన్స్ఫర్ ద హీట్ టు ద లిక్విడ్ ఆర్ గ్యాస్. ఈ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ ఏం చేస్తుంది అంటే, చదును పలక సేకరణ ఏం చేస్తుంది అంటే ఈ శక్తిని తీసుకుంటుంది, సూర్యకాంతిని గ్రహించి పలక వేడెక్కుతుంది అనమాట. ఆ వేడి దాని కింద అటాచ్ చేసినటువంటి ఆ యొక్క పైపులకి అంటిస్తుంది. ఆ పైపులు వేడెక్కుతాయి. పైపుల లోపల ఉండేటటువంటి ద్రవం అప్పుడు మనకి వేడెక్కుతుంది అనమాట. సో ఈ విధంగా చదును పలక సేకరణ అనేటటువంటిది పనిచేస్తూ ఉంటుంది. జనరల్గా ఈ యొక్క చదును పలక సేకరణని అతి ఎత్తైన బిల్డింగుల తాలూకా పై భాగాల్లో కానీ వాటిలో బిగిస్తారండి. ఇది బిగించేస్తారు, అంటే ఫిక్స్డ్గా ఉంటుంది. సో ఇది సూర్యుడు ఏ డైరెక్షన్లో కదిలితే ఆ డైరెక్షన్లోని అది కదలదు, అలా ఫిక్స్డ్గా ఉండిపోద్ది. మరియు దానికి మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ అవసరం అవుతుంది. ఓకే, సో ఈ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్లో ఉండేటటువంటి భాగాలు ఏంటంటే, ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్లోని ఉండేటువంటి భాగాల్లో ఫస్ట్ది గ్లేజింగ్. గ్లేజింగ్ may be one or more sheets of glass or some other diathermanous or radiation transmitting materials. ఈ గ్లేజింగ్ may be one or more sheets of glass. సాధారణంగా ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ తాలూకా పై భాగంలో గాజు పలకలు ఉంటాయండి. ఆ గాజు పలకలు మనకి ఒకటి లేదా రెండు గాజు పలకల్ని అమరుస్తాం. ఇక్కడ 1 లేదా 2 మాత్రమే ఎందుకు అంటే దాని గురించి ముందు తెలుసుకుందాం. ఇది కాంతిని తనకుండా పంపించే విధంగా, ఏ విధమైనటువంటి అడ్డంకులు లేకుండా కాంతి తనకుండా వెళ్ళే విధంగా దీన్ని నిర్మిస్తారన్నమాట. కాంతి తనకుండా వెళ్ళేలాగా దీన్ని నిర్మిస్తారు. సో ఇది మనకి గ్లేజింగ్ అంటారు. నెక్స్ట్ రెండోది ట్యూబ్స్, ఫిన్స్ ఆర్ passages for conducting or directing the heat transfer fluid from the inlet to the outlet. ఈ పలకల కింద ఈ సోలార్ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్లోని మనకి ఈ యొక్క ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్లు ఎక్కువగా మనకి ఏంటి ఉంటాయి, ట్యూబ్స్ ఉంటాయి, సన్నపాటి గొట్టాలు. ఆ గొట్టాలు మొత్తం కలెక్టర్ తాలూకా మొత్తం అంతటా విస్తరించి ఉంటాయి. ఈ ఇందులోంచి వెళ్తున్నటువంటి ద్రవం ఆ కలెక్టర్ ట్యూబ్లు వేడెక్కితే ఆ వేడిని గ్రహించుకొని ఇవి కూడా వేడెక్కుతాయి. ఇన్లెట్ నుంచి అవుట్లెట్, అంటే లోపలికి వచ్చే మార్గం బయటకు వెళ్ళే మార్గం రెండు సెపరేట్గా ఉంటుందండి. లోపలికి చల్లనీరు కానీ లోపలికి వస్తే బయటకు అది వేడి నీరు కింద వెళ్తుంది అన్నమాట. నెక్స్ట్ అబ్జార్బర్ ప్లేట్, శోషణ పలక అంటారు. అబ్జార్బర్ ప్లేట్ విచ్ ఇస్ ఫ్లాట్, corrugated or grooved with tubes, fins or passages attached to it. ఈ అబ్జార్బర్ ప్లేట్ శోషణ పలక అంటే సూర్యకిరణాలని గ్రహించేటటువంటి పలక అనేటటువంటి ఫ్లాట్గా బలపరుపుగా ఉంటుంది. వచ్చి గ్రూవ్ షేప్, చిన్న నొప్పులుగా ఉండి ఆ నొప్పులకి ఏమొచ్చి మన ఈ యొక్క పైపుల్ని బిగించి ఉంచుతాం. దానివలన ఇదేం జరుగుతుందంటే ఇక్కడ ఈ ప్లేట్ వేడుకుతుంది.
ప్లేట్ వేడెక్కుతుంది. వేడెక్కి కింద ట్యూబ్ ఉంటుంది కదా, ఆ ట్యూబ్కి ఇలాగ అటాచ్ అయ్యి ఉంటుంది అన్నమాట ఒకవైపు. సో ప్లేట్ పైన ప్లేట్ వేడెక్కినప్పుడు ఆ వేడి ఈ యొక్క ప్లేట్ వరకు అడుగు భాగం గుండా ప్రసరించి ట్యూబ్ని చేరుతుంది. ఆ ట్యూబ్ వేడికి ట్యూబ్ లోపల ఉండేటటువంటి ఆ యొక్క ద్రవం కూడా వేడెక్కుతుంది. ఆ యొక్క ద్రవం కూడా వేడెక్కుతుంది. సో ఈ విధంగా నెక్స్ట్ హెడర్ ఆర్ మెయిన్ manifold to admit and discharge the fluid. సో పైప్ లైన్ ఉంటుంది, దాన్ని మనం హెడర్ అని చెప్తూ ఉంటాము. ఈ పైప్ లైన్ స్పైరల్గా ఉంటుంది, అలా వంకిలు తిరిగి ఉంటుంది. సో ఈ యొక్క చదును పలక కెపాసిటీ, ఫ్లాట్ ప్లేట్ కెపాసిటర్ ఒకవైపు ఒక ఎడ్జ్లో మనకి యొక్క పైప్ కనిపిస్తుంది. ఆ పైప్ ఆ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ మొత్తం అంతా వెళ్ళి అప్పుడు ఆ కలెక్టర్ నుంచి రెండో అంచు వైపు నుంచి బయటికి ఆ పైప్ వస్తుంది అన్నమాట. సో వీటిని మనం హెడర్స్ అనేసి చెప్తూ ఉంటాం. నెక్స్ట్ ఇన్సులేషన్. ఇన్సులేషన్ దేనికి ఉపయోగపడుతుంది అంటే ప్రతిబంధకము లేదా ఉష్ణబంధకం అంటుంటాం. ఇన్సులేషన్ మినిమైజెస్ హీట్ లాస్ ఫ్రమ్ ద బ్యాక్ సైడ్ అండ్ సైడ్స్ ఆఫ్ ద కలెక్టర్. ఈ యొక్క చదును పలక ఇది ఉంది కదండి, శాఖ ఉంది కదా, ఈ చదును పలక శాఖని పక్కల నుంచి కానీ లేకపోతే దాని వెనుక వైపు నుంచి కానీ ఈ యొక్క వేడి బయటకు వెళ్ళిపోకుండా కాపాడడం కోసం ఇన్సులేషన్ అనేటటువంటి పొరని ఉంచుతాము. నెక్స్ట్ కంటైనర్ ఆర్ కేసింగ్. మొత్తం తయారు చేసినటువంటి యొక్క చదును పలకని బయట నుంచి గాలి, ధూళి, దుమ్ము, వర్షపాతం, మంచు వీటన్నిటి నుంచి రక్షించడం కోసం ఒక కేసింగ్ కంటైనర్లో ఈ మొత్తాన్ని సెట్ చేసి క్లోజ్ చేసేస్తాం అన్నమాట. ఈ ధూళి అదంతా ఎక్కువ పడకుండా చూసుకుంటాం. ఓకే, నెక్స్ట్ ఇది ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ కనుక ఒరిజినల్ డయాగ్రామ్ అది టిపికల్ డయాగ్రామ్ ఆఫ్ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్. సో మీరు కానీ ఒకసారి ఈ యొక్క డయాగ్రామ్ కాసి స్పష్టంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్లోని ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్లో మనకి ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్లోని మనకి అబ్జార్బింగ్ ప్లేట్స్ ఉంటాయండి. ఇది అబ్జార్బింగ్ ప్లేట్ అంటారు. ఈ మొత్తం పలకంతా విస్తరించి ఉంటుంది, బాక్స్ అనమాట, మొత్తం అంతా విస్తరించి ఉంటుంది. ఈ అబ్జార్బింగ్ ప్లేట్కి పై భాగంలో ఒక గ్లాస్ ప్లేట్ ఉంటుంది. ఆ గ్లాస్ ప్లేట్ ఏంటంటే ఈ యొక్క అబ్జార్బింగ్ ప్లేట్ మీద ఏ విధమైనటువంటి దుమ్ము ధూళి పడకుండా చూసుకుంటుంది అనమాట. ఏ విధమైన దుమ్ము ధూళి పడకుండా చూసుకుంటుంది. ఓకే, సో ఇది అబ్జార్బింగ్ ప్లేట్. ఈ అబ్జార్బింగ్ ప్లేట్ మధ్యలో కటింగ్స్ ఉంటాయండి, వీటిని మనం మ్యానిఫోల్డ్స్ అని చెప్తూ ఉంటారు. ఆ కటింగ్స్ మధ్యగా పైప్ లైన్లు ఉంటాయన్నమాట. అబ్జార్బింగ్ ప్లేట్స్ మధ్యలోని పైప్ లైన్స్ ఉంటాయి. ఇవి పైప్ లైన్స్ అన్నమాట. ఈ పైప్ లైన్స్ కనుక ఇన్లెట్ అంటే లోపలికి ఆ యొక్క లిక్విడ్ని పంపించే గొట్టం అండి. ఈ పైప్ లైన్ అనేది మొత్తం అంతా విస్తరించి ఉంటుంది. మొత్తం అంతా ఈ యొక్క మొత్తం బాక్స్ అంతా విస్తరించి ఉంటుంది. ఇందులోంచి లోపలికి వాటర్ ఆ లిక్విడ్ వస్తుందండి, ఇందులోంచి బయటికి వెళ్ళిపోతుంది. సో వీటిని మనం హెడర్స్ అంటాం. ఓకే, సో యొక్క గ్లాస్ ప్లేట్ దీనిలో మనం గ్లేస్ అంటుంటాం. ఇందాక చెప్పాం కదా, గ్లేస్ ఒకటి లేదా రెండు పొరలతో తయారు చేయబడి ఉంటుంది. ఈ మొత్తం అంతా నల్లగా ఉండేటటువంటి ఈ యొక్క అబ్జార్బర్ ప్లేట్ ఉంటుంది. అబ్జార్బర్ ప్లేట్కి అటాచ్డ్గా పైప్ లైన్స్ ఉంటాయి. ఆ పైప్ లైన్స్ నుంచి ఇటు సైడ్ నుంచి లోపలికి చల్లటి నీరు వస్తుంది. ఆ ప్లేట్ గ్రహించినటువంటి ఆ యొక్క వేడిని ఈ పైప్ లైన్స్ కంటిన్యూ చేయడం వలన ఆ పైప్ లైన్స్ వేడెక్కి ఆ పైప్ లైన్స్ లోపల ఉండేటటువంటి ఆ యొక్క గ్యాస్ కానీ లేదా ద్రవం ఏదైనా సరే అది కూడా పూర్తిగా వేడెక్కి ఈ యొక్క అవుట్లెట్లోంచి వేడిగా ఉండేటటువంటి ఈ గాలి కానీ అది వేడిగా ఉండేటటువంటి ద్రవం కానీ బయటికి వస్తాయి. సో ఈ యొక్క అబ్జర్వర్ ప్లేట్ అడుగున ఇన్సులేషన్ ఒకటి ఉంటుంది. బ్యాక్ ఇన్సులేషన్ అంటారు.
వెనక వైపు కింది వైపు ఉండేటటువంటి ప్రతిబంధకం అనమాట. అంటే వేడిని ఈ యొక్క అబ్జార్బర్ ప్లేట్ వేడెక్కడం వల్ల అత్యధిక ఉష్ణం డెవలప్ అవుతుంది. ఆ వేడి అక్కడే ఉండిపోవాలి. ఎందుకంటే ప్లేట్ వేడెక్కాక ఆ వేడి తిన్నగా ట్యూబులకే వెళ్ళాలి తప్ప మరి ఏ ఇతర మార్గాల్లోని బయటికి వెళ్ళిపోకూడదు. అందుకే ఏం చేస్తారంటే ఆ అబ్జార్బర్ ప్లేట్ అడుగున ఒక ఉష్ణ బంధకం ఇన్సులేటర్ ఉంచుతుంది. దానివల్ల అబ్జార్బర్ ప్లేట్ని దాటుకొని వచ్చేటువంటి వేడి తిరిగి మళ్ళీ ప్లేట్లోకి వెళ్ళిపోద్ది తప్ప ఇంకెటు పరుచుకోకుండా ఉంటుంది అన్నమాట. ఓకే, సో దాన్ని మనం బ్యాక్ ఇన్సులేషన్ అనేసి చెప్తా ఉంటాం. దానికి మొత్తం బార్డర్ అంతా పై ఈ కింద భాగంలోని మరియు పై భాగంలోని మొత్తంగా మనకి కేస్ పెడతారు. చిన్న బాక్స్ లాగా దృఢంగా ఉండేటువంటి బాక్స్ లో పెట్టేసి ఇది వర్షాల నుంచి రక్షిస్తుంది, ఎండ నుంచి ఏంటిది స్నో మంచు నుంచి కాపాడుతుంది, వడగళ్ళు అన్నిటి నుంచి కాపాడుతుంది. ప్లస్ ఆ యొక్క అబ్జార్బర్ ప్లేట్ మీద ధూళి నీరు అది పడకుండా ముందు చూసుకుంటుంది. ధూళి కానీ నీరు కానీ పడింది అనుకోండి ఆ యొక్క పలకల మీద పడినటువంటి లైట్ వెనక్కి ఎక్కువ మరలిపోతుంది, అంటే రిఫ్లెక్ట్ ఎక్కువ అయిపోతూ ఉంటుంది. అదే ధూళి ఉందనుకోండి, నీరు పడినప్పుడు అలా జరుగుతుంది. ధూళి ఉందనుకోండి అసలు లైట్ ఆ పలకలు చారినప్పుడు ధూళి అడ్డేస్తుంది. ధూళి కూడా మందంగానే ఉంటుందండి. ఆ ధూళి పొర సూర్యకాంతి ధూళిని దాటుకొని కింద ఉండే పలకని చేరకుండా ధూళి అడ్డేస్తుంది అనమాట. దానివల్ల ఎంత మనకి వేడి చేసుకునేటటువంటి సామర్థ్యం, నీటిని వేడి చేసుకునేటటువంటి సామర్థ్యం, దీన్ని మనకి సోలార్ వాటర్ హీటర్ సిస్టమ్ హెచ్ఎస్ అని చెప్తూ ఉంటారండి. ఈ నీటిని వేడి చేసుకునేటువంటి సామర్థ్యం బాగా గణనీయంగా తగ్గిపోతుంది. ఓకే, సో ఈ విధంగా మనకి ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ యొక్క డిజైనింగ్ ఉంటుందండి. సో ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ కన్సిస్ట్ ఆఫ్ ఫ్లాట్ సర్ఫేస్ with high absorptivity for solar radiation called the absorbing surface. ఓకే, సో ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్లోని అబ్జార్బింగ్ సర్ఫేస్ లేదా శోషించుకునేటటువంటి స్థలం ఒకటి ఉంటుంది. అది చాలా ఎక్కువ మొత్తంలోని ఆ యొక్క సౌరశక్తిని తీసుకుంటుంది. ఎక్కువ మొత్తంలో సౌరశక్తిని అది గ్రహిస్తుంది అనమాట. ఆ మెటల్ ప్లేట్ విత్ బ్లాక్ అండ్ సర్ఫేస్ ఈ యొక్క అబ్జార్బర్ సర్ఫేసెస్ కింద ఒక మెటల్ ప్లేట్ లోహ పలకని ఉపయోగిస్తూ ఉంటారండి. ఈ లోహ పలక పూర్తిగా నలుపు రంగు పూయబడి ఉంటుంది. ఈ నలుపు రంగు ఎందుకు పోస్తారు అంటే మనకి చిన్నప్పటి నుంచి తెలిసిందే, ఈ ఎండాకాలంలోని మనల్ని లేత రంగులు అంటే బ్రైట్ కలర్స్ వేసుకోమంటారు. ఎందుకంటే అవి సూర్యకాంతిని వెనక్కి మరల్చేలాగా చేస్తాయి. దానివల్ల మన బాడీ కూడా ఎక్స్ట్రాగా వేడెక్కదు. అదే చలికాలం వచ్చేసరికి ముదురు రంగు ఉండేటటువంటి బట్టలని వేసుకోమంటారు. ఎందుకంటే ముదురు రంగు అనేటటువంటి సూర్యకాంతిని గ్రహిస్తుంది. చలికాలంలో మన బాడీ చల్లగా ఉంటుంది కాబట్టి ఈ సూర్యకాంతిని గ్రహించేటటువంటి ముదురు రంగు బట్టలు సూర్యకాంతిని గ్రహించి వెచ్చబడి ఆ వెచ్చదనం అంటే మన ఒంటికి చేరడం వల్ల మన ఒళ్ళు కూడా కాస్త వేడికి మనం కూడా ప్రశాంతంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. సేమ్ అదే విధంగా ఈ యొక్క మెటల్ ప్లేట్ కూడా వీళ్ళు బ్లాక్ పెయింట్ వేయడం వల్ల ఏమవుతుంది అంటే ఆ బ్లాక్ పెయింట్ ఎక్కువ మొత్తంలో ఈ యొక్క సూర్యకాంతిని గ్రహించి ప్లేట్ మొత్తం వేడికి దానికి అటాచ్డ్గా ఉండేటువంటి ఆ యొక్క పైపులను వేడెక్కించి ఆ పైపు లోపల ఉండేటువంటి ద్రవాన్ని కూడా వేడెక్కిస్తుంది అనమాట. ఓకే, సో ప్రజెంట్ మనకి ఈ యొక్క ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ తాలూకా డిజైన్ అండి. ఇది ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ తాలూకా డిజైన్. ఇది ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది మీరు ఒకసారి డయాగ్రామ్లోని గమనించవచ్చు. సో ఈ యొక్క ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ డిజైన్ ఒకసారి చూసుకోండి. మనకి ఇది 5 భాగాలుగా ఉంటుంది. ఫస్ట్ వన్ ఈజ్ అబ్జార్బింగ్ సర్ఫేస్, అబ్జార్బింగ్ ప్లేట్ లేదా ఈ యొక్క సూర్యకాంతిని శోషించుకునేటటువంటి పలక. దానికి అటాచ్డ్గా మనకి ఏంటుంటాయి, ఈ యొక్క పైపులు ఉంటాయి. ఈ పలకను తీసుకొచ్చి స్టాండ్ మీద ఉష్ణబంధక స్టాండ్ అండి, థర్మల్ ఇన్సులేటర్. సో ఈ పలక వేడెక్కినప్పుడు దాని వేడి పలకలో ఉంచేస్తుంది తప్ప ఈ కింద ఉండేటువంటి స్టాండ్ గ్రహించదు. ఈ పై భాగంలోనేమొచ్చి దుమ్ము ధూళి పడకుండా ఉండేలాగా మనకి 2 పొరలు కలిగినటువంటి గాజు పలకల్ని వేస్తుంటే దాన్ని మనం గ్రేసింగ్ అంటుంటాము. ఈ మొత్తాన్ని ఒక పెద్ద
బాక్స్లో పెట్టేస్తారు, దాన్ని క్యాస్టింగ్ అనేసి చెప్తూ ఉంటాం అన్నమాట. సో ఈ విధంగా ఫ్లాట్ ప్లేట్ కెపాసిటర్ తాలూకా నిర్మాణము ఉంటుందండి. సో యొక్క థర్మల్ ఇన్సులేషన్ is usually placed behind the absorber plate to prevent heat losses from the rear surface. ఈ థర్మల్ ఇన్సులేషన్ ఈ యొక్క పలకకి కింద వైపు బిగించుకున్నటువంటి యొక్క సూర్యకాంతిని పంపించకుండా లేదా వేడిని పంపించినటువంటి అతిపెద్ద పొరలు లాంటి పదార్థాలు వాటిని మనం ఇన్సులేటర్స్ లేదా నిరోధకాలు, ఉష్ణబంధకాలు అనేసి మనం చెప్తూ ఉంటాం. అలాంటి ఉష్ణబంధకాలు అలాంటి ఇన్సులేటర్స్ తీసుకొని దాన్ని అబ్జార్బర్ ప్లేట్కి కింది వైపు ఉంచుతాను అనమాట. చదువుని పలకకి ఏ పలక అయితే ఉష్ణానికి వేస్తుంది దాన్ని అబ్జార్బర్ ప్లేట్, శాఖల్ని పలక అంటారు. ఈ యొక్క అబ్జార్బర్ ప్లేట్ కింది వైపు దాన్ని బిగిస్తాయి. అక్కడ ఏం జరుగుతుంది, ఆ పలక వేడెక్కినప్పుడు ఆ పలక తాలూకా వేడిని మొత్తం పలకంతా పరుచుకున్నప్పుడు కింది వైపు వేడి కూడా వస్తుందని ఆ వేడి బయటకు వెళ్ళకుండా 90 పాళ్ళు వెనక్కి ఈ యొక్క పలకలోకి వచ్చేలాగా అడ్జస్ట్ చేస్తాను. సో ఆ అబ్జార్బర్ పైన ఉండేటటువంటి ఫ్రంట్ కవర్ ముందు పై పొర అనమాట. పై పొర ఆ ట్యాంక్ లాంటి కన్స్ట్రక్షన్ దానికి పై పొర ఎలా ఉంటుంది. ఫ్రంట్ కవర్స్ ఆర్ జనరలీ గ్లాస్ దట్ ఈస్ ట్రాన్స్పరెంట్ టు ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్ అండ్ ఒపెక్ టు ది ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ ఫ్రమ్ ద అబ్జార్బర్. ఈ పలక కింద ఉండేటటువంటి ఈ పలక తాలూకా నిర్మాణం ఏ విధంగా జరుగుతుంది అంటే తమ గుండా సూర్యకాంతిని అయితే ఎక్కువ మొత్తంలో పంపిస్తున్నాయి. అదే సూర్యకాంతిని పంపించినప్పుడు ఈ యొక్క అబ్జార్బర్ పలక వేడెక్కి కొంత మొత్తం గ్రహించుకుంటుంది, కొంత మొత్తం రిలీజ్ చేసేస్తుంది మళ్ళీ వెనక్కి. అంటే గాజు పలక గుండా మళ్ళీ తిరిగి గాల్లోకి వెళ్ళిపోవాలి. కానీ ఏం జరుగుతుంది, ఈ గాజు పలకకు ఉండేటటువంటి ఒక స్పెషల్ కోటింగ్ వలన ఈ యొక్క అబ్జార్బర్ పలక వేడెక్కి దాని వేడిని పైకి విజిమ్మేటప్పుడు ఈ గాజు పలక ఉండేటటువంటి స్పెషల్ కోటింగ్ వలన, దాన్ని సెలెక్టివ్ సర్ఫేస్ లేదా పూత అంటారు. ఈ స్పెషల్ కోటింగ్ వలన ఆ యొక్క వేడి అనేది బయటకు వెళ్లకుండా గాజు పలక దొరకని మళ్ళీ తిరిగి రెండో పొర నుంచే మళ్ళీ కిందికి యొక్క అబ్జార్ప్టివ్ పొర లేదా శోషణ పలక వైపు వచ్చేస్తుంది అనమాట. సో శోషణ పలక మాత్రం వేడెక్కుతుంది తప్ప మిగతా ప్రాంతాల నుంచి ఆ యొక్క వేడి మాత్రం బయటికి వెదజల్లబడదు. ఓకే, the glass covers act as convection sheet to reduce losses from absorber plate. Glass is generally used for the transparent covers, but certain plastic films may be satisfactory. Okay? సో ఇందులోని మనకి 2 గ్లాస్ ప్లేట్లు పెడితే అడ్వాంటేజ్ ఏంటి, ఒక గ్లాస్ ప్లేట్ పెడితే డిసడ్వాంటేజ్ ఏంటి అనేది తెలుసుకున్నామండి. ఒక గ్లాస్ ప్లేట్ పెట్టినప్పుడు ఏంటి అంటే అది ఎక్కువ మొత్తంలో కాంతి లోపల పంపిస్తుంది, కానీ దాని యొక్క రివర్స్గా పంపించి అంటే గ్లాస్ ప్లేట్ మీద పడినటువంటి లైట్ కొంత భాగం లోపలికి వస్తుంది, కొంత భాగం వెనక్కి వెళ్ళిపోతుంది. ఆ వెనక్కి వెళ్ళేటటువంటి భాగం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అదే రెండు ప్లేట్లను ఉపయోగించామనుకోండి, పైనుంచి వచ్చేటువంటి సన్లైట్ ముందు కింద రెండో ప్లేట్లోకి చేరి అప్పుడు మనకి ఈ అబ్జర్బర్ ప్లేట్ మీదకి వెళ్తుంది. సో అలాంటి సందర్భాల్లో ఏమవుద్ది, ఈ పైన పలక కొంత మొత్తం రేడియేషన్ వెనక్కి పంపించేస్తున్నాడు, లాంగ్ వేవ్ రేడియేషన్. ఆ మిగతాది లోపలికి వస్తుంది. ఈ చిన్న పలక ఏం చేస్తుందంటే షార్ట్ వేవ్ రేడియేషన్ మాత్రం లోపలికి పంపించి మిగతా దాన్ని డిస్కార్డ్ చేసేస్తుంది, బయటికి వదిలేస్తున్నాం. సో ఈ విధంగా ఫ్లాట్ ప్లేట్స్లోని అబ్జార్బర్ పలక ఈ పైన ఉండేటటువంటి గాజు పలకల తాలూకా లేయర్స్ బట్టి సూర్యకాంతిని గ్రహించడం లేదా మారడం అనేటటువంటి చేస్తుంది. నెక్స్ట్ రేడియేషన్ లాసెస్ డ్యూ టు ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రమ్ ఆర్ రిడ్యూస్డ్. సింగిల్ పలక ఉండేటప్పుడు దగ్గర 50% వరకు గ్రహించినటువంటి వేడిని వెనక్కి పంపించేస్తూ ఉంటాయండి. అదే 2 పలకలు ఉన్నప్పుడు ఒక పలక ఏమో 50% నడుస్తుంది, రెండో పలక 20% నడుస్తుంది. మొత్తానికి ఆ 2 గాజు పలకల ద్వారా బయటకు పోయేటటువంటి నష్టం 25% కన్నా తక్కువ ఉండేలాగా చేయడం కోసం, ఈ యొక్క వికిరణ నష్టాన్ని నివారించడం కోసం మనకి ఈ గాజు పలకని 2 పొరల కింద
వేస్తాను అనమాట. 2 కన్నా ఎక్కువ పొరలు వేయడానికి అయితే మాత్రం సాధ్యం కాదు. ఎందుకంటే 2 కన్నా ఎక్కువ పొరలు కానీ మనం పైన వేసినట్లయితే ఈ యొక్క అబ్జార్బర్ ప్లేట్ కన్నా పైన ఉండే గ్లాస్ ప్లేట్ 3 పొరలతో కనుక చేసినట్లయితే ప్రతి పొర మినిమం 15-20% వరకు కాంతిని వెనక్కి పంపించేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ లోపలికి చొచ్చుకుపోయేటటువంటి కాంతి మరీ బొత్తిగా 15% కన్నా ఎక్కువ ఉండదన్నమాట. మరీ ఎక్కువ 15% కన్నా ఎక్కువ ఉండదు. దానివల్ల మనకి ఏ విధమైనటువంటి ఉపయోగం ఉండదు. కానీ ఈ యొక్క పవర్ జనరేషన్ మాత్రం తగ్గిపోతూ ఉంటుంది. పవర్ జనరేషన్ మాత్రం తగ్గిపోతూ ఉంటుంది. ఈ యొక్క నీళ్లు ఫ్లూయిడ్స్ పంపిస్తామని చెప్పాం కదండి. ఫ్లూయిడ్స్ పంపిస్తామని చెప్పాం కదా. ఆ యొక్క అబ్జర్వ్ మెటీరియల్కి అటాచ్డ్గా ఉన్నటువంటి పైపులు, అందులో సాధారణంగా నీరు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారండి. అదే నీరు ఉండేటట్టు నీరు మాత్రమే ఉపయోగించుకునేటటువంటి ఈ యొక్క ఫ్లాట్ ప్లేట్ కెపాసిటర్స్కి మనం అబ్జార్బింగ్ ప్లేట్ కింద అయితే ఒక లోహపు ముక్కను తీసుకొని దాని మీద ఈ యొక్క ప్రైమర్ కోటింగ్ కొట్టేసి లేదా ఫుల్ బ్లాక్ చేసేసినటువంటి సర్ఫేస్ తీసుకోవడం. కానీ రెండోటటువంటి ప్లాస్టిక్ కూడా సూర్యకాంతి పడగానే ఎక్కువ మొత్తంలో వేడెక్కుతుంది. మూడోది రబ్బర్ షీట్. ఈ 3 కూడా ఉత్తమమైనటువంటి అబ్జార్బర్స్, ఉత్తమమైనటువంటి శోషకాలుగా చెప్పబడుతుంటాయి. కాబట్టి ఇలాంటి వాటితోటి కానీ మనం ఆ యొక్క ఫ్లాట్ ప్లేట్ కెపాసిటీ కనుక అబ్జార్బింగ్ ప్లేట్ని తయారు చేస్తే ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుంది. The surface finish of the absorber plate may be a flat black paint with appropriate primer. ఈ అబ్జార్బర్ ప్లేట్ తాలూకా పైన బ్లాక్ కోటింగ్ కొడతామని చెప్తాం కదండి. ఈ బ్లాక్ కోటింగ్ ఎంత ఎండకైనా సరే తట్టుకొని నిలబడి ఈ చిన్న చిన్న చిప్స్ లాగా విడిపోతుంటాయి. అలాంటి విడకుండా ఉండేలాగా దాని మీద ఒక ప్రైమర్ కోటింగ్ కూడా వేస్తారనమాట. ప్రైమర్ కోటింగ్ కూడా వేస్తారు. ఓకే, సో ఒకసారి మనం ఈ యొక్క ప్లేట్ ఎక్కువ మొత్తం మెటల్ ప్లేట్ తీసుకొని దాన్ని ఎక్కువ మొత్తంలో బ్లాక్ పోత్ చూసేస్తాం. అలాంటి పొడుపులుగా ఉండిపోద్ది. ఒక దగ్గర ఎక్కువ మొత్తంలోని ఆ యొక్క నలుపుతనం అంటుకుపోద్ది, ఒక దగ్గర పలచగా అంటుకుంటుంది. ఇవన్నీ తగ్గించడం కోసం మొత్తం బోర్డు అంతా ఈక్వల్గా సెట్ అయ్యడం కోసం మనకి ప్రైమర్లని ఉపయోగిస్తూ ఉంటారు. సో ఈ విధంగా ఫ్లాట్ ప్లేట్ కెపాసిటర్లు పనిచేస్తూ ఉంటాయండి. నెక్స్ట్ క్లాస్లో మరికొన్ని విషయాల గురించి మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ.